హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ పబ్లిక్ కుకింగ్ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఐటమ్ ఏంటంటే కలాకండ్ స్వీట్. సేమ్ యాజ్ ది స్వీట్ షాప్ లాంటి కలాకండ్ స్వీట్ 100%. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. స్కిప్ చేస్తే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అప్పుడు మన స్వీట్ కాస్త పల్లి పట్టీలా గట్టిగా తయారవుతుంది. అందుకే స్కిప్ చేయకండి. ముందుగా ఈ స్వీట్ చేయడానికి క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. నేను ఇక్కడ కంట్రీ డిలైట్ బఫెల్లో మిల్క్ 1 లీటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక మందపాటి కడాయి కానీ గిన్నె కానీ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టి దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వలన పాలు అడుగు అంటకుండా ఉంటుంది. లేదంటే మీరు గిన్నెను కడిగి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో పాలు పోసి పొంగు రాకుండా కలుపుతూనే ఉండాలి. పాలను కలపకుండా ఉంటే మాడే ఛాన్స్ ఉంటుంది కదా. అలాగే పాల మీద వచ్చే మీగడను పాలలో మిక్స్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. నేను ఇక్కడ ఒక 20 నిమిషాల తర్వాత చక్కెర తీసుకున్నానండి. 1/2 కప్పు చక్కెర మాత్రమే సరిపోతుంది. చక్కెర ఎక్కువైతే పాకంగా మారి స్వీట్ గట్టిగా వస్తుంది. అందుకే చూసి వేసుకోవాలి. లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యాక నేను దాంట్లో లెమన్ సాల్ట్ తీసుకొని పాలల్లో కొంచెం కొంచెంగా వేస్తూ పాలను కలుపుకున్నానండి. మీ దగ్గర లెమన్ సాల్ట్ లేకపోతే నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. లేదంటే వెనిగర్ కూడా వాడుకోవచ్చు అండి. నిమ్మరసం వాడుకున్నట్లయితే డైరెక్ట్గా కొద్ది కొద్దిగా మాత్రమే వేయాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో వేస్తే స్వీటు పుల్లగా వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా పాలు చిక్కబడి విరగడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మీరు స్పూన్తో విరిగిన పాలను నొక్కుతో కలపండి. ఇలా చేయడం వలన స్వీటు రవ్వలుగా ఈక్వల్ సైజులో వస్తుంది. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక దాంట్లో ఇలాచీ పౌడర్ అలాగే 2 స్పూన్ల నెయ్యిని వేసి కలపండి. స్వీటు గిన్నె నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఏదైనా కేక్ ప్యాన్ కానీ గిన్నెను గాను తీసుకొని దాంట్లో నెయ్యి వేసి స్ప్రెడ్ చేసి ఈ స్వీట్ మిశ్రమాన్ని వేసి ఈక్వల్గా సెట్ చేసి మూత పెట్టండి. స్వీటు చల్లారిన తర్వాత గిన్నెను తిరగేసి ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా చేస్తే స్వీట్ వచ్చేస్తుంది. లేదంటే గిన్నెను 2 సెకండ్లు హీట్ చేస్తే నెయ్యి కరిగి స్వీట్ గిన్నె నుండి త్వరగా వచ్చేస్తుంది. చూసారా స్వీట్ ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.